ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము. ఓ రాఘవ, పుష్పమునకు మరి పుష్పమునందు వచ్చేటువంటి సుగంధానికి ఏదైనా భేదమున్నదా? లేదు కదా. అలాగే సముద్రానికి సముద్ర జలానికి సముద్రంలో వచ్చేటువంటి తరంగాలకి ఏ విధంగా భేదం లేకుండా ఉంటుందో, సూర్యుని యందు మరి కిరణ సమూహాలు లాగానే, సూర్యుని నుండి ఉత్పన్నమైనటువంటి కిరణాలు లాగానే ఈ మనస్సు కూడా బ్రహ్మమే అయ్యి వర్తిస్తూ ఉన్నది అని చెబుతూ, అంతేకాదు రామ, అదృశ్యమైనటువంటి ఈ ఆత్మతత్వాన్ని మరిచిపోయి ఈ మనసు జగత్తు యొక్క కల్పనకు మూలమై స్థితిని పొంది ఉన్నది కదా. ఇంకా కూడా రజ్జు సర్పంలాగానే ఇది మరి ఒక చోటి నుండి వచ్చినది కానే కాదు. పాము ఎక్కడి నుండి వచ్చింది? కల్పిత పాము అంటే తాటి నుండే వచ్చింది. తాడని తెలిసినప్పుడు పాము అనేది లేకుండానే పోయింది. అలాగే ఈ జగత్తు కూడా ఎలాగంటే అదృశ్యమైనటువంటి ఆత్మతత్వం యొక్క మరపు చేతనే మనస్సు అంటే దృశ్యగోచరము కానటువంటిది ఆత్మతత్వం. ఎందుకు? పరిచ్ఛిన్నమైనటువంటిది కాదు, దృశ్యానికి పరిమితమైనటువంటి జ్ఞానానికి లోబడి ఉండడానికి, గోచరం అవ్వడానికి. కాబట్టి సర్వవ్యాపకమైనది కాబట్టి ఆత్మతత్వం మరి అదే తను అయి ఉన్నాడు. మరొక వస్తువు లేనప్పుడు తను మళ్ళీ ప్రత్యేకంగా ఇంకేదైనా అయి ఉంటాడా? కాదు కదా. అలాగే అదృశ్యమైన దృశ్యగోచరము కానటువంటి ఈ ఆత్మతత్వం యొక్క మరుపు ఏదైతే ఉన్నదో, తాను పరమాత్మ స్వరూపమే అనే మరుపుని చేతనే మనస్సు జగత్కల్పన అనేది చేస్తూ ఉంటుంది. అలా చేయడం వల్ల అంటే ఇక తాటి యందు పాము భ్రమలాగానే ఈ జగత్తు అంటే ఈ మనసు కూడా మరి ఒక చోటు నుండి వచ్చినది కాదు, పరబ్రహ్మము నుండి ఉత్పన్నమైనదే. కాబట్టి ఎవడైతే సూర్యకిరణాలను సూర్యుని కంటే వేరుగా భావిస్తూ ఉంటాడో వానికి అవి సూర్యుని కంటే ఇతరంగానే కనబడుతూ ఉంటాయి. కనక వ్యతిరేకేణ కేయూరం కేయేన భావితం కేయూరమేవ తస్య నతస్య కనకం హితత్. అంటే ఇప్పుడు బంగారం ఉన్నది, ఆ బంగారం కంటే వేరుగా ఉంటాయా దాని నుండి చేయబడినటువంటి ఏ విధంగా చెవులివి, ముక్కులువి, తలకి పెట్టుకునేవి, ముఖానికి పెట్టుకునేవి, పాపిడి పిల్లలు, చెవుదిద్దులు, ఉంగరాలు, కంకణాలు, గాజులు, కడియాలు, ఇటువంటివి అనేక రకాలు, కంఠహారాలు, ఇటువంటివన్నీ కూడా చేసే ఆభరణాలను భావించేటువంటి వానికి అక్కడ ఆభరణాలే కనబడతాయి కానీ బంగారం కనపడదు. దాన్ని బంగారం అనడు, దాని పేరుతో పిలుస్తాడు. చేతికి వేసుకునే రింగులుగాను, మరి గాజులుగాను, వడ్డాణాలుగాను, ఇక కంఠాభరణాలుగాను అలానే పిలుస్తాడు. కానీ వాడికి బంగారము ఇది అనే భావన రాదు. ఆ విధంగానే అంటే సూర్యకిరణాలను సూర్యుని కంటే వేరు కాకుండా భావించేటువంటి వానికి అవి నిజంగా కూడా సూర్యరూపమే అవుతూ ఉంటుంది. ఎందుకు? సూర్యకిరణాలు సూర్యుని కంటే వేరైనవి కావు అని ఎవడైతే తలుస్తాడో వానికి సూర్యరూపమే కనబడుతుంది. అటువంటి వాడు కిరణ భేద వికల్పరహితుడే అనే కదా చెప్పబడుతూ ఉంటుంది. అంటే కిరణాలను చూసినప్పుడు సూర్యుడిని చూడలేడు, సూర్యుడిని చూసినప్పుడు కిరణాలు వేరు కాదు అనే భావన వల్ల వాడు ఏమాత్రము కూడా వికల్పాలతో కూడినటువంటి వాడు అయ్యి ఉండడు అని చెబుతూ, అంతేకాదు తరంగమును బలం కంటే జలం కంటే కూడా అన్యముగా భావించేటువంటి వాడు. ఇప్పుడు మనం ఏమని చెప్తాం? సముద్రంలో నీళ్లు అని చెప్తామా? చెప్పం. సముద్ర తరంగాలు
అలలు, కెరటాలు, ఫేనాలు, నురుగులు, బుద్బుదాలు, ఆవర్తనాలు, సుడిగుండాలు ఇలా చెప్తాం. ఇన్ని మనం ఊహించుకొని వర్ణించుకొని చెప్పుకునేదానికి అనేక పేర్లు పెట్టి పిలిచినా అవన్నీ కూడా నీటి కంటే భిన్నమైనదా? కాదు కదా, ఇతరమైనది కాదు కదా. దానికి తరంగ బుద్ధే ఉంటుంది. కానీ దానిని పెద్ద తరంగం, చిన్న తరంగం, మరి మధ్య తరంగం వచ్చిపోయింది, పోతూ ఉన్నది, ఇంకొకటి ఉత్పన్నమైంది, ఈ విధంగా తరంగ రూపమే చూస్తాం. కానీ వానికి జలబుద్ధి అనేటువంటిది ఉంటుందా? తరంగాలను చూసేవానికి ఇది నీరే అనే భావన ఉండదు. అలాగనే తరంగాన్ని జలము కంటే అంటే వేరు కానిదిగా, ఇది తరంగము అనేది నీటి కంటే వేరైనది కాదు అని భావించేవానికి అక్కడ జలబుద్ధే ఉంటుంది. కానీ ఇక తరంగ బుద్ధి అనేది ఉండదు. వేరు బుద్ధి, ఇతరమైన బుద్ధి ఉండదు. కాబట్టి అటువంటి వాడు తరంగ భేద అంటే ఈ తరంగాల యొక్క భేదాలు, చిన్నదని, పెద్దదని, మరి నొరగలని, బుడగలని, ఇలాంటివన్నీ భేద బుద్ధి లేనటువంటి వాడుగానే చెప్పబడతాడు. అన్నింటినీ కూడా నీళ్లగానే చూస్తాడు. ఈ విధంగా అలాగే ఈ కేయూరాది మొదలైనటువంటి ఆభరణాలను కూడా ఎప్పుడైతే ఈ యొక్క ముక్కు పుడకలని, పాపిటి పిల్లలని, చెవురింగులని, వేలిరింగులని, మరి గాజులని, వడ్డానాలని, కంఠాభరణాలని, ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా ఆభరణాలను బంగారం కంటే వేరుగా దానిగా మరి భావించేటువంటి వాడు, ఇవన్నీ కూడా బంగారమే అని భావించేటువంటి వాడు ఆ యొక్క బంగారం యొక్క మార్పులు యందు సువర్ణమే అంటే బంగారం యొక్క మార్పులు పొందినప్పటికీ కూడా అది బంగారమే అయింది అనేటువంటి మహాబుద్ధితో కూడుకొని ఉంటాడు. అతడే కదా నిజంగా నిర్వికల్పుడు. ఎందుకు అంటే ఈ బ్రహ్మము జగత్తుగా కనబడిన మహాజ్ఞానికి బ్రహ్మమే కనబడుతుంది, జగత్తు కనబడదు. బంగారం యందు బుద్ధి కలిగినటువంటి వాడు కేయూరాది ఆభరణాలను చూడడు, వాడు బంగారంగానే చూస్తాడు. నీటి యందు బుద్ధి ఉంచినటువంటి వాడు తరంగ రూపాలను చూడడు. అనేక రకాల మార్పులు చేర్పులకి కూడా మూలమైనది నీరే. నొరగలుగా వచ్చినా, బుడగలుగా వచ్చినా, అలలుగా వచ్చినా, కెరటాలుగా వచ్చినా, సుడిగుండాలుగా వచ్చినా, ఇవన్నీ కూడా నీరే అనేటువంటి ఈ స్థితి ఉన్నటువంటి వాడికి మరి ఇతరమైనటువంటి వికల్పాలు అనేవి ఉండవు. అందుకే వాడు నిర్వికల్పుడే అని చెప్పబడతాడు. అగ్నిజ్వాలను ఇప్పుడు పెద్దగా మంటలు లేస్తూ ఉన్నవి. దానికి జ్వాల వేరు, అగ్ని వేరు అనేది భావిస్తామా? లేదు కదా. అంటే వానియందు అగ్ని కంటే కూడా జ్వాలను వేరుగా భావించేటువంటి వానియందు అగ్ని బుద్ధి నశించిపోతుంది, జ్వాల బుద్ధి మాత్రమే ఉంటుంది. కానీ అగ్నికి జ్వాలకి వేరు కాదు కదా. అలాగే జ్వాల భ్రలేఖేన రంజత సా తదా స్థితి తామే వాస్తం సమాదత్తే తద్గతాన్య కులామతి. అగ్నిజ్వాలల యందు మేఘపంక్తిని గురించినటువంటి కల్పన ఎవడైతే గావిస్తాడో, అగ్నిజ్వాలల్లో నుండి ఏమొస్తాయి? పొగలు వస్తాయి. ఈ పొగలు మేఘపంక్తిలా ఏర్పడుతుంది. అలా మేఘాల వరుసను గురించి ఎవడైతే కల్పన చేస్తూ ఉంటాడో వాటికి అవన్నీ కూడా ఈ విధంగానే గోచరిస్తూ ఉంటాయి. ఇంకా కూడా అతడు వ్యాకులమైన బుద్ధి కలిగిన ఉంటాడు. ఉండి జ్వాలలయందలి ఇక ఆ అగ్నిజ్వాలలో కూడా వక్రంగా వస్తుందని, పైకి లేస్తుందని, ప్రక్కకు పోతుందని, వ్యాపిస్తుందని, సంకుచితంగా ఉన్నదని, ఇటువంటి గమనాదులనే చూస్తూ ఉంటాడు. అంటే మేఘాలయందలు విషయాలు కూడా ఇది విధంగానే గ్రహిస్తూ ఉంటాడు అని చెబుతూ, అంతేకాదు అగ్నిజ్వాల అనేటువంటిది అగ్ని కంటే వేరు కాదు కదా. అలా ఆ అగ్నిజ్వాల అగ్ని కంటే వేరు కానిదిగా భావించేటువంటి వానికి జ్వాల అగ్నుల యందు కూడా బుద్ధి ఒకటి మాత్రమే ఉంటుంది. అటువంటి వాడే వికల్పరహితుడు అని చెప్పబడుతూ ఉంటాడు. యో నిర్వికల్ప సా మహాన్సో సంక్షీణా మహామతి ప్రాప్తవ్యం తేన సంప్రాప్తం నా సౌ వస్తుషు మధ్యతి. అంటే వికల్పరహితుడైన వాడే, ఎటువంటి సంకల్పాలు లేనటువంటి వాడే మహాపురుషుడు. అటువంటి వాడు మహామతి. ఆ మహామతి సంశయాలు నశింపజేసిన వాడు.
అటువంటి వాని చేత ఇక పొందదగినటువంటి పదార్థము కానీ మరి పొందదగినటువంటి పదార్థము పొందబడే అవుతుంది. ఇంకా కూడా అటువంటి వాడు వికల్పకమైనటువంటి కల్పించిన వస్తువులు యందు సత్యబుద్ధి చేత ఎప్పటికీ కూడా మగ్నత చెంది ఉండడు. వాడు అసత్యబుద్ధి చేత దానిని దూరీకరించే ఉంటాడు అని చెబుతూ, ఎలాగంటే ఎవడైతే వికల్పరహితుడై ఉంటాడో, ఏమాత్రము కల్పించకుండా ఉంటాడో అతడే మహాత్ముడు. అంతేకాదు నశించనటువంటి మహాబుద్ధి అంటే ఆత్మబుద్ధి కలిగిన వాడే అవుతాడు. అతడు పొందదగినటువంటి ఆత్మ వస్తువును వాడు పొందినవాడే అవుతాడు. ఇంకా కూడా అటువంటి వాడు దృశ్య పదార్థాల యందు ఎప్పటికీ కూడా మునగడు. సత్యబుద్ధి చేత ఆసక్తి కలిగి ఉండడు. అసత్య పదార్థాల యందు ఆసక్తి కలిగి ఉండడు. నానాత్వమఖిలం త్యక్త్వా శుద్ధ చిన్మాత్ర కోఠరే సంవేద్యేన వినుర్ముక్తే సంవిత్తత్వే స్థితో భవ. కాబట్టి రామ, మనస్సు మొదలైనటువంటి వాని యొక్క అనేకత్వమంతా కూడా వదిలివేయు. ఏ అనేకత్వానికి మొదలు చేస్తూ ఉంటుందో ఆ మనసును వదిలివేయు. సంవేద్యరహితమై శుద్ధ చిన్మాత్రమై సాక్షీరూపమై అభ్యంతర వస్తువే అయి ఉన్నట్టి ఆత్మతత్వమునందే నీవు స్థితి కలిగి ఉండు అని చెబుతూ, రామ అనేకత్వాన్ని మొత్తాన్ని కూడా వదిలివేయు. దృశ్యవర్జితమైన ఏదైతే యదృశ్యం తన్నస్యం ఏదైతే కనబడుతుందో అది కనబడకుండా పోతుంది. అటువంటి దానినంతా వదిలివేసి నీ యొక్క అభ్యంతరమునందు శుద్ధమైన చిన్మాత్ర ఆత్మతత్వమునందు స్థితి కలిగి ఉండు అని చెబుతూ, వాయువు తన యందు జలశక్తిని ప్రకటించినట్లుగానే ఆత్మ కూడా ఎప్పుడూ కూడా స్వయంగా తన ప్రకాశము చేత వాయువు తన యందు బలశక్తిని ప్రకటించినట్లుగానే లేదా చలన శక్తిని ప్రకటించినట్లుగానే ఆత్మ కూడా ఎప్పుడూ స్వయంగా తన యొక్క ప్రకాశము చేత సంకల్పాత్మకమైనటువంటి శక్తి యొక్క కల్పన గావిస్తూ ఉంటుంది. అలా ఏ శక్తి యొక్క కల్పన గావిస్తూ ఉన్నదో అప్పుడు వేరుగా ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నప్పటికీ అయి సంకల్పంతో కల్పనలతో కల్పనాలతో నిండిపోయి ప్రపంచ రూపమే అయి ఉంటుంది. అలా ప్రపంచ రూపమే అయి ఉన్నటువంటి మనసు తన యొక్క ఆకృతిని భావన చేస్తూ స్వయంగా అది స్వయంగా ఉత్పన్నమే అవుతూ ఉంటుంది. ఎలాగంటే వాయువు ఏం చేస్తుంది, తన యందు చలన శక్తిని ప్రకటిస్తుంది కదా. అలా అంటే వాయువు అంటేనే తన యందు చలన శక్తి ఉంటుంది. అలాగే ఆత్మ కూడా ఎప్పుడూ స్వయంగా తన యొక్క ప్రకాశము చేతనే సంకల్పాత్మకమైనటువంటి శక్తి యొక్క కల్పనను చేస్తూ ఉంటుంది. అలా చేసినప్పుడు అది వేరుగా ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నప్పటికీ ఉన్న సంకల్పాలతో కల్పనలతో నిండిపోయి ప్రపంచ రూపమే అయ్యున్న ఏ మనసు అయితే ఉంటుందో ఆ మనసు తన యొక్క ఆకృతిని భావన చేస్తుంది. అలా భావన చేస్తూ స్వయంగా మనసు ఉత్పన్నమవుతుంది. అలా ఈ జగత్తు ఆకారముగా ఉన్నటువంటి ఈ సంకల్పాత్మకమైనటువంటి ఈ సమిష్టి చిత్తము అంటే సంకల్పాత్మకమైనటువంటిది ఏంటి, హిరణ్య గర్భ రూపమే కదా, ఆ చతురాననుడే కదా. ఆ రూపంలో సమిష్టి చిత్తము కూడా ఈ సమస్త ప్రపంచాన్ని గురించి ఏ విధంగా సంకల్పిస్తూ ఉన్నదో అలాగే తన యొక్క సంకల్పాలను అనుసరించి క్షణకాలంలో అలాగే అవుతూ ఉంటుంది. అదే కదా మరి కీటకత్వం కానీ బ్రహ్మదేవత్వం కానీ మేరు పర్వతం కానీ మనస్సు కానీ జీవుడు కానీ అహంకారం కానీ చిత్తము మొదలైనటువంటి ఈ పేర్లతోటి తన యొక్క సంకల్పము చేతనే అది ధరిస్తూ ఉన్నది. అదే సంకల్పము చేత ఈ చిత్తము ఏకత్వము అవుతుంది. ద్వైత రూపము అయినటువంటి జగత్ స్థితిని కూడా పొందుతుంది. ఆ తర్వాత దాని యందు స్వయంగా అనేకత్వాన్ని పొందుతుంది. ఈ సంకల్పము చేతనే ఈ విశాలమైనటువంటి జగత్తు కనబడుతూ ఉంది కదా. ఇది సత్యము కాదు,
ఎందుకు అంటే మిథ్య అంటే అది మిథ్య కాదు, ఇది సత్యము కాదు అసత్యము కాదు. అంటే స్వప్నజాలములాగానే మాటలతో చెప్పడానికి సాధ్యము కానటువంటి రూపాన్ని ఆవిర్భవించి ఉన్నదే అయి ఉంటుంది. జంతోర్యథా మనోరాజ్యం వివిధారంభభాసురం బ్రాహ్మం తదేదం వితతం మనోరాజ్యం విరాజతే. జీవుని యొక్క మనోరాజ్యము వివిధ రకాలైన కలాపాల చేత ఎలా కనబడుతూ ఉంటుందో అంటే ఆ దేహాన్ని ధరించినటువంటి జీవుని యొక్క మానసికమైనటువంటి కల్పన ఎలా ఉంటుంది, వివిధ రకాలైన కార్యకలాపాల చేత ఎలా సంకల్పిస్తుందో అలా కనబడుతూ ఉండడం మాత్రమే కాకుండా అలాగే బ్రహ్మదేవుని విశాలమైనటువంటి మనోరాజ్యం కూడా అలా భాషిస్తూ ఉన్నది, అలాగే కనబడుతూ ఉన్నది. యథాభూతార్థభావిత్వాత్తదేతత్ప్ర విలీయతే పరమార్థేన దృష్టం చేత్తాదిదం నైవ కించన. అంటే యథార్థ రూపము తోటి భావించడం చేత దీని యొక్క మాయారూపము అనేటువంటిది ఉంటుందా? వాస్తవం ఉన్నప్పుడు కల్పితం ఉండదు. అలాగే యథార్థ రూపంతో భావించాడా, ఆ భావించడం చేత దాని యొక్క కల్పిత రూపం లయించిపోతుంది. ఎలాగంటే బ్రహ్మరూపంగా చూడడం చేత ఇది మాయారూపము అంటే ఏమీ ఉండజాలదు. బ్రహ్మరూపంతో చూస్తే మాయ ఉండదు, మాయకు లోబడి చూస్తే బ్రహ్మము కనపడదు. ఈ విధంగానే అంటే ఈ జగత్తు మిథ్యారూపమే అయి ఉన్నది కదా, అంటే లేకనే ఉన్నట్లుగా కనబడుతూ ఎప్పుడైతే లేకుండా పోతుంది అంటే జ్ఞానం యొక్క అవసరము చేత, జ్ఞానం యొక్క లబ్ధిని పొందడము చేత అది మిథ్యారూపమే, అబద్ధ రూపం అప్పుడవుతుంది. జ్ఞానము లేనంతసేపు ఈ జగత్తు సత్యమై ఉంటుంది. అదేవిధంగా జ్ఞానమాత్రము చేత ఈ జగత్తు మిథ్యారూపం అవడం వలన ఇక యథార్థమైనటువంటి రూపాన్ని భావించడం చేత ఎప్పుడైతే జ్ఞానము కలిగి యథార్థమైన బ్రహ్మరూపాన్ని ఎవరైతే భావిస్తూ ఉన్నారో అప్పుడు మాయారూపం అనేటువంటిది విలీనమైపోతుంది కదా. పరమార్థంగా చూసినప్పుడు జగత్తు అనేది ఒకంతైనా కూడా లేకుండానే ఉంటుంది అని చెబుతూ సముద్రం ఏమై ఉన్నది, జలమాత్రమే అయి ఉన్నది. కేవలం సముద్రం అంటే నీటితో నిండే ఉంటుంది కదా. అలాగే ఈ ఊర్మి తరంగాది వివిధ రకాలైనటువంటి కల్పనా రూపాలతోటి కనిపిస్తూ ఉంటుంది. ఏ విధంగా సుడిగుండాలుగా, ఆవర్తాలుగా, నురగలుగా, మరి బుడగలుగా, అలలుగా ఈ విధంగా కనబడుతూ ఉంటుంది. కానీ అది ఏమై ఉన్నది, నీరు మాత్రమే అయి ఉన్నది. అయినా కూడా అది ఇన్ని రూపాలతో కనబడినట్లుగానే ఆ పరమార్థ దృష్టి చేత ఈ దృశ్యము అనేక శాశ్వతత్వాన్ని పొందుతూ ఉన్నది. ఏ విధంగా పరమార్థ దృష్టి అనేది లేదు, అపరమార్థ దృష్టి చేత అంటే దృశ్యం యొక్క భ్రాంతి చేత దృశ్యమే కనబడుతున్నది. ఈ దృశ్యం యొక్క శాఖత్వము అంటే ఇది విజృంభించినట్టు ఇది కనబడుతుంది. పారమార్థికమైనటువంటి తత్వము లేని కారణము చేత, పారమార్థిక దృష్టి లేని కారణము చేత ఈ దృశ్యము అనేక విధాలుగా విజృంభించినట్లుగా కనబడుతూ ఉంటుంది అని చెబుతూ నా పూర్వం కురుతే కించిత్ కించిత్ భేదమతస్త్వజన్ గచ్చన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ వదన్ వ్యవహార స్వపన్ నా పూర్వం విద్యతే కించిత్ సత్వమిత్యేవ భావయన్ యద్యత్ కరోషి తద్విద్ధి చిన్మాత్రామమలం తతం. ఓ రామచంద్ర, సముద్రము, తరంగము మొదలైనటువంటి కల్పనా రూపము చేత కనబడినప్పటికీ కూడా జలమాత్రమే అవుతూ ఉంటుంది కదా. ఏ విధంగా అంటే సముద్రంలో ఏం కనపడతాయి అంటే బుడగలని, అలలని, మరి ఆవర్తనాలని, నురగలని అనేక రూపాలలో మనం ఏది ఊహించి చూస్తే ఆ రూపంలో కనబడినట్లుగానే కనబడినట్టు ఉన్నప్పటికీ కూడా అది ఏమై ఉన్నది, జలం మాత్రమే ఉన్నది. సముద్రం అంటే నీటితోనే నిండి ఉన్నది. అలాగే అది నీటితో నిండి ఉన్నటువంటిదే సముద్ర రూపము అనేటువంటిది ఎలా ధరిస్తూ ఉన్నదో అలాగే జీవుడు కూడా వేల కొలది కర్మలను చేస్తూ ఉన్నప్పటికీ కూడా చిదాభాసయుక్తమైన మనస్సు యొక్క చలనము గావించడం చేత ఇక కూటస్థ చైతన్యమునందు అపూర్వమైనటువంటి వికారము ఒకంతేనే కలుగు చేయడం లేదు కదా.
ఎలాగంటే ఇప్పుడు చిదాభాస సంయుక్తమైన శరీరగతుడైనటువంటి జీవుడు వేలాది రకాలైనటువంటి క్రియలను చేస్తూ ఉంటాడు. కానీ చిదాభాసునితో కూడుకొని ఉన్నటువంటి మనసు యొక్క చలనము ఆ చిదాభాసు పరమాత్మతత్వము తప్ప మరొకటి కాదు అనేటువంటి విషయము చేత ఉన్నప్పటికీ కూడా మనసు యొక్క చలనము గావించుట తప్ప ఇక అక్కడ కూటస్థ చైతన్యమునందు ఏ పరమాత్మ వస్తువైతే ఉన్నదో ఆ దాని యందు ఎటువంటి పూర్వము లేనటువంటిది ఏ మార్పు కూడా ఒకంతైనా సరే కలుగుతుందా, కలగజేస్తుందా? కలుగజేయడం లేదు. అందువలన నీవు కూడా ఈ అల్పమైనటువంటి భేదభావాన్ని వదిలివేయు. నడుస్తూ ఉన్నప్పటికీ, వింటూ ఉన్నా, తింటూ ఉన్నా, తాకుతూ ఉన్నా, నీవు పాలభాగాన్ని మూర్కొనుచూ ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా, వ్యవహారాలు సలుపుతూ ఉన్నా, నిద్రిస్తూ ఉన్నా ఉన్నప్పటికీ కూడా నీ యొక్క ఆత్మస్వరూపమునందు అపూర్వత్వము ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు. నువ్వెన్ని పనులు చేస్తున్నా కూడా మరి ఏదైనా అపూర్వత్వము పూర్వానికి ముందు ఉన్నటువంటిది ఏదైనా ఉన్నదా? ఏమీ లేదు. ఇంకా కూడా సత్యాన్ని గురించినటువంటి భావన చేస్తూ నీవు ఏదేదైతే చేస్తూ ఉన్నావో లేక చూస్తూ ఉన్నావో అదంతా కూడా నిర్మలమయ్యి వ్యాపకమైనటువంటి చిన్మాత్రమే అని నీవు తెలియాలి అని చెబుతూ, ఓ రామచంద్ర, నీవు తుచ్చమైనటువంటి ఈ దృశ్యభేదాన్ని వదిలివేయు. అలా వదిలివేసినట్లయితే వదిలివేసి నీవు నడుస్తున్నా, వింటూ ఉన్నా, తింటూ ఉన్నా, తాకుచున్నా, వాసన చూస్తూ ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా, వ్యవహారాలు ఎన్ని చేస్తూ ఉన్నా, నిద్రిస్తూ ఉన్నా, నీ యొక్క ఆత్మయందు ఒకంతైనా సరే వికారము అనేటువంటిది ఉంటుందా? ఏదైనా మార్పు అనేది ఉంటుందా? ఉండనే ఉండదు. సత్యవస్తువు అయినటువంటి ఆత్మను భావిస్తూ నీవు ఏమేమి చేస్తూ ఉన్నావో అదంతా కూడా మరి కంటకర ఎటువంటి కళంకరహితమై, మాలిన్యరహితమై, నిర్మలమై, సర్వము వ్యాపకమై ఉన్నటువంటి ఏ చిన్మాత్రము, ఏ ఆత్మతత్వం అయితే ఉన్నదో అదే అని నీవు ఎరగాలి అని చెబుతూ, సమస్తానికి కూడా సారభూతమైనటువంటి సచ్చిత్ స్వరూపం ఏదైతే ఉన్నదో అదే సర్వ పదార్థ రూపమునందు కూడా స్థితి కలిగి ఉన్నది. ఇక్కడ సర్వ పదార్థాలు ఏమై ఉన్నవి అంటే సమస్తానికి సారవస్తువైన సత్యవస్తువైనటువంటి సత్తు చిత్తు స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ స్వరూపమే సర్వ పదార్థాలకు కూడా స్థితిని కలిగిస్తూ ఉన్నది. అంతేకాదు ఆ బ్రహ్మ పదార్థము కంటే ఇతరమైనటువంటిది ఎక్కడా కూడా ఏమీ లేదు. విశాల రూపంలో అంటే విశ్వరూపంలో, జగద్రూపంలో, దృశ్య రూపంలో, స్థావర జంగమ రూపంలో, సర్వేక సమస్తములో విశాల రూపంలో కనబడేటువంటి ఇది అంతా కూడా బ్రహ్మము మాత్రమే అయ్యున్నది. ఎందుకు? సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మ వస్తువు కంటే భిన్నమైన రెండవ వస్తువు లేనే లేదు కదా అని చెబుతూ, సంభవాధకిల కార్యేష్వేకస్య ఏవ సంవిదః సంవేద్యమపి నాస్త్యేవ బంధమోక్షావతః కథం. ఈ జగత్తంతా కూడా ఏమయ్యున్నది అంటే ఈ వచ్చిపోయేటువంటి శరీరాల యొక్క ఈ జగత్తును చూసేటువంటిది కాకుండా ఇదంతా కూడా కేవలం సంవిన్ మాత్రమే అయ్యున్నది, ఆత్మయే అయ్యున్నది. అంతకు మిగిలి ఇతరమైనది లేనే లేదు. ఇందులో మరి ఒక కల్పనకు తావు లేదు, అసలు అవకాశమే లేదు. కల్పన అనేటువంటిది లేనే లేదు. ఈ జగజ్జాలము, ఈ జగత్తు అనేటువంటి ఈ కనబడేటువంటి ఈ లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటి ఈ జాలమంతా కూడా పేరు కలిగిన ఈ సంవిత్తు స్ఫురణ మాత్రమున ఏది వేరు, ఇది వేరు, ఏది వేరు, ఇది వేరు అనేటువంటి మిథ్యాగ్రహణము అనేటువంటిది ఎలా ఉంటుంది? ఉండడానికి అసలు అవకాశం లేదు కదా. ఎలాగంటే ఇది ఈ సంవిత్తు ఏ జ్ఞానమైతే ఉన్నదో అది స్ఫురణ మాత్రము చేత ఏది వేరుగా ఉంటుంది, ఇది వేరు అని చెప్పగలుగుతుంది అంటే మిథ్యాగ్రహణ.
ఈ అబద్ధమైనటువంటి దాంట్లో గ్రహించేటువంటిది కానీ వదిలివేయవలసినటువంటిది కానీ ఏదైనా ఉండగలుగుతుందా? ఉండదు కదా. ఇంకా కూడా అంతటా ఒకే సంవిత్తు ఉంది కదా. చైతన్యము అనేది ఏకరసమాత్రమైనది, ద్వితీయం నాస్తి. అద్వితీయమైన రెండవది లేనిదే అయినటువంటి ఈ చైతన్యమున ఈ సంవిత్తు ఉండి ఉన్నందుచేత ఇంకా సంవేద్యము అంటే మనం తెలుసుకోవలసినది పరబ్రహ్మము కంటే మరొకటి ఉన్నదా? అక్కడ ఉన్నది ఊనుకున్నది జగత్ రూపంలో కనబడుతున్న జగత్ నశించినా కూడా ఏమున్నది? పరబ్రహ్మమే ఉన్నది, ఆ పరమాత్మ వస్తువు తప్ప ఇంకా మనం తెలుసుకోవలసినటువంటిది ఏమీ లేదు. ఎందుకు అంటే ఉండేది చైతన్యమే. ఆ చైతన్యం కంటే భిన్నమైనటువంటి వస్తువును సంవేద్యం ఏది తెలియాలో ఇంకా రెండవది లేనే లేదు. సర్వము సర్వవ్యాపకమై ఏకరాసమాత్రంగా ఒక్కటే అయి ఉన్నటువంటి అది మాత్రమే ఉన్నది. కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం ప్రత్యేకంగా తెలియబడినటువంటిది తెలుసుకోబడేటువంటిది ఏదైనా ఉన్నదా? అస్సలేమీ లేదు. కాబట్టి ఈ బంధమోక్షాలు ఇక్కడ తెలుసుకునేటువంటిదే లేనప్పుడు ఒకదాని చేత బంధింపబడి ఉన్నాము, ఆ బంధించబడినటువంటి దానిని నుండి వేరవ్వాలి, విముక్తత్వాన్ని పొందాలి, ముక్తిని పొందాలి అనేటువంటి భావన కూడా లేనే లేదు. అంటే బంధము లేదు, నువ్వు బంధించబడను లేదు. మరి బంధించబడినటువంటి వానికే కదా ముక్తత్వం అనేది, విడివడాలి అనేది, అది లేదు అని తెలియజేస్తూ, అంటే సర్వేక సమస్తంగా కూడా సమస్త పదార్థాల యందు కూడా ఏమి ఉన్నది అంటే ఒకే చిద్రూపాత్మ ఉన్నది. అట్లా మనం ఎంత జ్ఞానము చేత వెతికినప్పటికీ కూడా సమస్త పదార్థాల యందు కూడా ఒకే చిద్రూపాత్మ సంభవము అయి ఉండడం చేత ఇంకా మనం చూసేటువంటిది ఊనుకునేటువంటిది వచ్చిపోయేదానికి మూలము అని చెప్పుకుంటున్నటువంటి దృశ్యము అనేటువంటిది ఉంటుందా? ఉండదు. అసలు దృశ్యము అనేటువంటిది లేనిదే అవుతూ ఉన్నది. దృశ్యమే లేకపోతే ఇక బంధము ఒకటి బంధించడం కానీ మరొకటి ముక్తత్వాన్ని ప్రసాదించడం కాదు కానీ అనేటువంటివి బంధమోక్షాలు అనేవి ఉంటాయా? ఉండవు అని తెలియజేస్తూ, అంతేకాదు మోక్షోయామేష ఖలు బంధ ఇది ప్రసహ్య చింతాం నిరస్య సకలాం విఫలాభిమానాం మౌని వశీవిగతమానమధో మహాత్మా కుర్వన్ స్వకార్య మనహంకృతిరేవ తిష్ట. కాబట్టి ఓ రామచంద్ర, ఇది బంధమని ఇది మోక్షమని వ్యర్థమైనటువంటి అభిమానాలను గురించినటువంటి చింతలను సర్వ ప్రయత్నాల చేత కూడా వదిలివేయాలి. ఎందుకు? నేను దీని చేత బంధింపబడి ఉన్నాను, నేను దీనిని తీసుకోవాలి అనేటువంటి అభిమానం ఏదైతే ఉంటుందో అదంతా కూడా ప్రయోజనరహితమైనది, ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకు అంటే నీవు దేని చేత బంధింపబడి లేవు. బంధింపబడినటువంటి వానికి కావాలి ముక్తత్వం. కాబట్టి ఇక్కడ బంధమని మోక్షము అనేటువంటి వ్యర్థమైనటువంటి అభిమానం గురించినటువంటి చింతన ఆలోచన ఏదైతే ఉన్నదో అది సర్వ ప్రయత్నాల చేత కూడా వదిలివేయు. ఎందుకు? అక్కడ రెండుంటే బంధమని మోక్షమని ఉంటుంది. అక్కడ ఉండేటువంటిది బ్రహ్మమే అయి ఉన్నది. సర్వ జగత్తులు కూడా ఇప్పుడు సముద్రంలో ఉన్నటువంటి నీటిని మనం నొరగలగా, బుడగలగా, తరంగాలుగా, సుడిగుండాలుగా, ఆవర్తనాలుగా ఎన్ని రకాలుగా చూసినా కూడా సముద్రంలో నీరు మాత్రమే ఉన్నది. ఆ నీటినే అనేక రూపాలలో భావించినట్లుగానే ఇక్కడ ఉండేటువంటిది ఏకరసమాత్రమైన పరబ్రహ్మము అనేటువంటిది ఒకటియే అయి ఉన్నది. రెండవ కల్పన లేనే లేదు. ఆ లేనటువంటి దానికి సమస్త మరి ఈ కర్మేంద్రియాలతో కూడినటువంటి సమస్త ఇంద్రియాలను కూడా జయించి సర్వ ప్రయత్నము చేత కూడా నీవు దీనిని వదిలివేయాలి. వ్యర్థమైన అభిమానం ఏదైతే ఉన్నదో దానిని వదిలివేయాలి. అంతేకాదు యథాప్రాప్తమైనటువంటి రాజ్యము అనేటువంటి భోగాలు ఏవైతే స్వకార్యాలు ఉన్నవో దానిని చేస్తూ మౌనివై ఉండు. అలా ఉండి సంయమనంతో నిగ్రహించుకొని అభిమానము మదము అనేటువంటిది లేనివాడవై అహంకారాన్ని వదిలివేసిన వాడవై మహాత్ముడవై నీవు ప్రకాశించు అనే తెలియజేస్తూ
వివిచ్య సదసద్రూపే దృష్టా నైతిహ భూరిసః అసద్రూప నిరాశేన సద్రూపే స్థైర్య మిర్యతే. అనేక దృష్టాంతాల చేత సత్తు అసద్రూపాలను విచారిస్తూ అసద్రూపాన్ని నిరాకరిస్తూ సద్రూపమును గురించి తెలియజేస్తూ ఉన్నటువంటి దానిని గురించి శ్రీ వశిష్ఠ గురుదేవులు ఈ నిర్వాణ ప్రకరణమునందు పరమార్థోపదేశము అనే దానిని గురించి తెలియజేశారు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.